మాసానం మార్గశీర్షోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవానుముఖత ప్రకటితమైన శ్రీమద్ భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని చెప్పాడు. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం. ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసం అంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నది స్నానం చేసి దీపాలు వదులటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నది స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వరం వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో, కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగప్రతిష్టలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండి కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తుంటాడు. శునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి శునకం మెడలో వేస్తుంటారు. మార్గశిర శుద్ధేకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందిన రోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుణ్ణి చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజెప్పాడు. భగవద్గీత నిత్య పారాయణ, నిత్య ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకొని గీతా పారాయణ, గీతా అధ్యయనం, అనుష్ఠానం చేయాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో తొలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు. మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి. దీనినే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్రి, అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహానీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రతకథను చదువుకొనాలి. అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్త్యానుసారం ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణ ప్రోక్తం. ఇంకా మార్గశిర మాసంలోనే విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది.